ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా జనాలని వెధవలను జేయడానికి, బేసిక్‌గా పచ్చిగా చెప్పాలంటే పిచ్చి నా కొడుకుల్ని జేయడానికి పోటీ పడతా ఉంటారు. ఒకళ్ళతో ఒకళ్ళు. బీభత్సంగా పోటీ పడతా ఉంటారు. ఈరోజు అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎగబడిపోతున్నారాయన. ఇందాకన్నా కదా రాజకీయ నాయకులందరూ ఎదవలను చేస్తారు. ఎందుకంటున్నానంటే, పాపం ఈయన వైసీపీలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. బ్రిటిషుల్లాగా అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తుంటే అవన్నీ పాటించలేక ఇబ్బంది పడ్డాం. 2.5 ఏళ్ళు మంత్రిగా పనిచేస్తున్న నిద్రపోతున్నావా? గాడిదలు కాస్తున్నావా? 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిద్రపోతున్నావా? గాడిదలు కాస్తున్నావా? అంటే వైసీపీ గెలిచుంటే ఇయన్నీ బయటకొచ్చి చెప్తావా? చెప్పరు గదా! అదే టీడీపీ గనక ఆహ్, టీడీపీ గత ఇదే పరిస్థితి చంద్రబాబు గతంలో 19లో గెలిచి సీఎంగా ఉండి, ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయి జగన్ సీఎం అయ్యి ఉంటే టీడీపీలోంచి వలసలొచ్చేవిగా. ఆ వలసలప్పుడు ఈ అవంతి శ్రీనివాస్ లాంటి ఎవరో మాజీ మంత్రి కూడా వచ్చేవాడుగా. ఆయన ఇలాగే సొల్లు చెప్పేవాడు. ఇక్కడ వైసీపీ వోళ్ళా, టీడీపీ వోళ్ళా, అవంతి శ్రీనివాసా, మీరా, నేనా అనేది గాదు. రాజకీయాలు ఎంత దరిద్రగొట్టుగా తయారైనాయి అంటే అధికారం ఉన్నప్పుడంతా అబద్ధాలు చెప్పుకుంటూ బతికామని ఇప్పటికన్నా ఒప్పుకుంటున్నారు ఈళ్ళు. కానీ ఓపెన్‌గా ఒప్పుకోవాలంటున్నా నేను. క్షమాపణ చెప్పాలి. నీ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని నువ్వు మంత్రిగా ఉన్నావు గాబట్టి, అప్పుడు అబద్ధాలు చెప్పి బతికాము. నన్ను క్షమించండి. ఇన్ని సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్తూ బతికాం మీకు జగన్ వల్లో, చంద్రబాబు వల్లో ఎవరో ఒకళ్ళ వల్ల. అబద్ధాలనేవి చెప్పాం. చెప్తూ బతికాం. మమ్మల్ని క్షమించండి. ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు. మీరు ఏ పార్టీలోకెళ్తారు? మీ పబ్బం గడుపుకోవడానికి, మీ డబ్బులు దాచుకోవడానికి, మీరు దాచుకున్న బ్లాక్ మనీని జాగ్రత్త కాపాడుకోవడానికేగా మీ డ్రామాలన్నీ. లేదంటే ఎందుకు వదులుతారు వైసీపీనో, టీడీపీనో ఏ రాజకీయ నాయకుడైనా. ఇది అన్ని పార్టీలకి వర్తిస్తది. ఇక్కడ అవంతి శ్రీనివాస్ గురించి గాదు. పార్టీలకు సంబంధించింది గాదు. అధికారంలో ఈడున్నారు, ఆడున్నారు అనేది గాదు. ఎంత అన్యాయమా? ఇంత దారుణం. జనాలు ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడా? ఎంత పిచ్చి నా కొడుకుని చేస్తున్నారురా మీరు జనాల్ని. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈయన రాజకీయాల్లోకొచ్చాడు. భీమిలి గెలిచాడు. గెలిచిన తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంకి అమ్మేసాడు. ఆయన విలీనం చేసాడు. సరే అక్కడ ఆయనదే తప్పు. అక్కడ ఆయన చిరంజీవి తప్పు. ఇక్కడ అవంతి శ్రీనివాస్ తప్పు పడడానికి ఏం లేదు. కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎళ్ళాడు. సరే కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ బయటికి రావాలి తప్పేం లేదు. వచ్చినోడు టీడీపీకెళ్ళాడు. సరే సెకండ్ చాయిస్ కింద టీడీపీని చూజ్ చేసుకున్నాడు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ ఈయన చాయిస్ కాదు పాపం. అక్కడి వరకు అవంతి శ్రీనివాస్ తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి రావడం ఆయన చాయిస్. ఓకే మరి. ఆప్షన్స్ ఏం లేవు. కాంగ్రెస్ ఏపీలో వరస్ట్‌గా అయిపోయింది వచ్చాడు. టీడీపీలోకి, వైసీపీలోకెళ్ళినా తప్పు పట్టేవాళ్ళం కాదు. బానే ఉంది. 2014లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచి 5 సంవత్సరాలు టీడీపీకి ఎంపీగా ఉండి 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేసి జగన్‌కి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు 2.5 ఏళ్లు మంత్రిగా ఉండి 5 ఏళ్లు ఎమ్మెల్యేగా వైసీపీలో ఉండి ఇప్పుడు జగన్‌కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్తున్నారు. కానీ దీన్ని జనం అర్థం చేసుకోవాలి పాపం. ఏమని 2019 19 14-19 చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తించారు. ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు. పాపం అవంతి గారు అందుకే ఈడొచ్చేసారు. జగన్ వైపు. ఇప్పుడేమో జగన్ 5 ఏళ్ళు సరిగ్గా చేయలేదు. ఆ విషయం చెప్పుకోలేక ఇన్నాళ్ళు బయటపడి పాపం ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్తారు. టీడీపీకో, జనసేనకో దేనికో పోతారు. చూడండి ఈ అవంతి శ్రీనివాస్ అని కాదు అందరూ అట్టే చచ్చారు. వైసీపీ నుంచి వచ్చేవాళ్ళనే కాదు టీడీపీ నుంచి వచ్చేవాళ్ళు 2019లో టీడీపీ ఓడిపోయాక వచ్చినోళ్ళు అదే పరిస్థితి. ఎంత వరస్ట్‌గా, ఎంత నీచంగా రాజకీయాలు తయారు చేశారు. మనల్ని రిప్రజెంట్ చేస్తూ మన రోడ్లు, మనకున్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మన ధరలు, మన జీవితాలు, మన ఎడ్యుకేషన్, మన కరెంట్ బిల్లు, మన ఆరోగ్యం ఇవన్నీ చూసుకోవడానికి మనం చేసేటువంటి సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉండాల్సినటువంటి పీపుల్ ఎంత స్వార్థంతోనా సరే ఒక రూపాయి సంపాదించుకున్నారు. పోనీ ఎక్కడో అక్కడ అనుకున్న వరకు ఓకే. ఇక జీవితాంతం అబద్ధాలు చెప్పడం, డబ్బులు సంపాదించుకోవడం, బ్లాక్ మనీ దాచుకోవడం, పార్టీలు మారడం ఇదే ఒక 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 లూప్‌లో బతుకుతా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు ఎంత నీచంగా మన దౌర్భాగ్యానికి, మన దరిద్రానికి. ఇతన్ని చంద్రబాబు యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? మీరు చెప్పండి. యెస్ లేదా నో. యెస్ అంటే చేయాలని, నో అంటే చేయకూడదని.